ఎవరి నీలోఫర్? నీలోఫర్ అంటే మనకి ఫేమస్ టీ అని మాత్రమే తెలుసు. ఆ చాయ్కి అంత హిస్టరీ ఉంది అనుకున్నారేమో, ఆ పేరుకి ఇంకా పెద్ద హిస్టరీ ఉంది అని తెలుసా? అయితే తెలుసుకోమామా. నీలోఫర్ హనీమ్ సుల్తాన్ టర్కీలోని ఒటోమన్ రాయల్ ఫ్యామిలీలో పుట్టింది. మోస్ట్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఆఫ్ వెస్ట్ అని పిలిచేవారు. 1931లో లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చిన్న కొడుకు మొజంజాతో నీలోఫర్కి మ్యారేజ్ అయింది. మన హైదరాబాద్ కల్చర్ ఆవిడకి కొంచెం కొత్తగా అనిపించేది. నీలోఫర్ పెరిగింది యూరోపియన్ కల్చర్ అవ్వడం వల్ల చాలా క్యాజువల్గా ఉండడం, పూర్ పీపుల్తో కూడా ఫ్రెండ్లీగా ఉండేది. జనరల్గానే ఆ రోజుల్లో రాజులంటే రాయల్టీ అండ్ వాళ్ళని ఎవరు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు. కానీ నీలోఫర్ గారు మాత్రం ఒక సామాన్యురాల్లా అందరితో మాట్లాడుతుండేది. బయట ఫంక్షన్స్కి, షాపింగ్స్కి క్యాజువల్గా వెళ్ళేది. అప్పట్లో నిజాం ఫ్యామిలీలో ఎవరు అలా వెళ్ళేవారు కాదు. చాలామంది జెలస్తో నీలోఫర్ మీద నిజాంకి కంప్లైంట్ కూడా ఇచ్చేవారు. కానీ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. నా కోడలు తనకి నచ్చినట్టు ఉంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లం అని కంప్లైంట్ చేసిన వారికే రిటర్న్ డోస్ ఇచ్చేవారు. అయితే ఒక రోజు తన సర్వెంట్ రఫత్ ఉన్నిసా బేగం బిడ్డని డెలివరీ చేస్తూ సరైన సదుపాయాలు లేక చనిపోయిందనే వార్త తెలిసి తను చాలా ఎఫెక్ట్ అయింది. మ్యారేజ్ అయ్యి 21 years అయినా కూడా పిల్లలు లేరనే అసంతృప్తితో పాటు తన చుట్టూ ఉండే పిల్లలు అండ్ తల్లులు కష్టాలు చూసి చెల్లించిపోతుంది. వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న థాట్తో నీలోఫర్ గారు తన సొంత డబ్బులతో నీలోఫర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ని కట్టించారు. ఆ రోజుల్లోనే 100-bedded హాస్పిటల్ కట్టి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డాక్టర్స్ని పిలిపించారు. నో మోర్ రఫాత్స్ విల్ డై అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దీంతో పాటు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం డొనేషన్స్ ఇచ్చేవారు అండ్ విడో ఉమెన్కి పెన్షన్ ఇచ్చేవారు. ఇవి చూసిన అప్పటి హైదరాబాద్ ప్రజలు కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ నీలోఫర్ అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు. కొంతకాలం తర్వాత నీలోఫర్కి హస్బెండ్ మొజంజాహికి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వచ్చాయి. మొజంజాతో డివోర్స్ తీసుకున్న నీలోఫర్ని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ బర్నం ఇచ్చి పంపిస్తారు. డివోర్స్ అయ్యాక తిరిగి టర్కీలో తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాత ప్యారిస్ వెళ్ళిపోతారు. అక్కడ చార్ట్స్ అలానే కంటిన్యూ చేస్తారు. 1989లో నీలోఫర్ హనీమ్ సుల్తాన్ తుది శ్వాస విడిచారు. టుడే నీలోఫర్ హాస్పిటల్ is managed by the state government and has grown from 100 beds to 1200+ beds. Daily 1000+ mothers or children get treated and since establishment కొన్ని thousands of deliveries and surgeries అయ్యి ఉంటాయి. ఒక పని అమ్మాయి చనిపోయిందన్న బాధ తట్టుకోలేక ఒక ప్రిన్సెస్ తీసుకున్న డెసిషన్ వల్ల ఈరోజు కొన్ని లక్షల మంది సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వాటిని మనం మర్చిపోకూడదు, ఖచ్చితంగా మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి.